హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. అంత తీసుకోవడానికి డైరెక్ట్ ఎంత ఎఫర్ట్స్ పెట్టుంటారు? నేను అంటే పాపం చాలా ఇబ్బంది పెట్టుంటారు చేతిని. సి ఇక్కడ ఏంటంటే నేను చాలా సార్లు వచ్చి కూర్చునేవాడిని, ఇంకా చాలా అనేవాడిని. అంటే నా బాధ ఏంటంటే ఈయన ఎంతైతే కష్టపడ్డాడో, అంటే మీరు సినిమాలో ఏదైతే చూస్తూ భలే ఉన్నాడు, గెటప్, క్లోజ్అప్ షాట్స్ ఇవన్నీ చాలా బాగుంటాయండి. అతని ఎమోషనల్ సీన్స్ కానీ అవన్నీ చాలా బాగా చేశాడు అనిపిస్తుంది. బట్ మోర్ దెన్ దట్ ఫిజికల్ గా చాలా చాలా స్ట్రెయిన్ అయ్యాడు. అది కనపడతాడు. ఎందుకంటే ఇప్పటి వరకు సున్నితమైన లొకేషన్స్, మంచి మంచి అంటే అవి కంప్లీట్ గా డిఫరెంట్. మీరు చూపించిన లొకేషన్స్ చూస్తుంటే మండు టెండలు కంప్లీట్ గా ఫిషర్ మ్యాన్ ఏరియాస్ లో ఉంటాం. ఏదంటే అది తినే ఫుడ్ అది ఎట్లా ఉంటుంది? ఇంకా నేను అదే చెప్తానండి, మనం కూడా తినలేమండి. అంటే వి నో ఫ్యూ రూట్స్. మనం నాన్నమ్మ గారి ఇంటికి, అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళినప్పుడు, అక్కడ ఇక్కడ కొంతమంది చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు కింద కూర్చోవడము, తినడం ఉంటాం. మేము ఫస్ట్ టైం శ్రీకాకుళం వెళ్ళినప్పుడు కూడా మా అందరికి అలా వేసి వాళ్ళు చాలా ఎగ్జైట్ అయిపోయి 9-8 కూరలు చేశారు. ఒక పెద్ద ఆవిడ చేపల కూర చేత్తో ఉండించిందండి. నేను అంటే నాకు భయం, అంటే హీరోస్ వచ్చేసరికి విల్ బి సమ్ ప్రొటెక్టివ్ కదా. అమ్మో వాళ్ళు ఏమన్నా మూడ్ ఆఫ్ అవుతారా, హైజీన్ మెయింటైన్ చేస్తారు, గబుక్కుని మీద పడిపోతుంటే వాళ్ళు ఏమైనా విసుక్కున్నారంటే అందరూ మూడ్ ఆఫ్ అవుతారు అనేది. ఐ వాజ్ లిటిల్ బిట్ ప్రొటెక్టివ్. నేను, వాసు గారు, మొత్తం కోర్ టీమ్ అంతా పైన ఉన్నప్పుడు ఒక 200 మంది మధ్యలో మాకు టేబుల్ వేశారు. వాళ్ళ టేబుల్ ఏదైతే ఉందో ఇలాంటి ఒక టేబుల్ వేశారు పాపం టెర్రస్ మీద. వడ్డిస్తున్నప్పుడు ఒకరికొకరు పోటీ పడతారు, బికాస్ హీరో వచ్చారు కదా అని చెప్పి. ఒక పెద్ద ఆవిడ తీసుకుని లిటరల్గా చేపలు చేత్తో వడ్డించిందండి పాపం. అంటే నేను ఐ వాజ్, ఇంకా మా చుట్టుపక్కల 2-3 ఉన్నారు. దేవుడు నేను చేపలు తిన్నాను, అసలు నా చేపలు అలవాట్లేదు నా పేరు, బట్ ఈయన తిన్నాడు చేతు. అంటే అది ఏంటంటే నలుగురు చూస్తున్నారు, కెమెరా ఉందని కాదు, అది అంటే హీఈస్ దట్ బిఫోర్ అండ్ బిహైండ్. అది అతను. అంటే ఈ సినిమా కోసం ఈ సినిమా చెయ్యకపోయినా మెంటల్ గా ప్రిపేర్ అయ్యారు. ఈ సినిమా చెయ్యకపోయినా ఒకవేళ ఒక సిచ్యువేషన్ లో ఊరెళ్ళి కూర్చుని ఒక పెద్ద ఆవిడో మా నార్మల్ ఆవిడో తెలియకో చేత్తో చేపల కూరలో తీసి ఇలా వేసి తినమ్మా అంటే తినేస్తాడు. అది తెలీదు. అంటే ఈ సినిమా కోసం అని కాదు, హిజ్ నేచర్ ఇస్ దట్. ఇన్ అండ్ అవుట్ హీ సో బ్యూటిఫుల్. అది నేచర్ అండి. అంటే అది మీరు అతనితో మాట్లాడుతుంటే అర్థమైపోతుంది. ఈ సినిమా కోసం కాదు, బట్ ఈ సినిమా కోసం మేము వెళ్ళిన పర్పస్ ఏంటి అంటే టు అబ్జర్వ్ వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుంది, వాళ్ళు కూర్చునే విధానం ఎలా ఉంటుంది. సో ఇందులో అంటే హీఈస్ ఫ్లాలెస్. ఏమన్నా తప్పులు ఉన్నాయి అతని సైడ్ నుంచి అంటే అది మాదే. సో ఫిజికల్ గా అంటే కష్టం మీకు కనపడుతుంది, మీరు ట్రాన్స్ఫర్మేషన్ ఎలా కావాలంటే అలా చేశారు. కష్టం అంటే నేనేం చెప్తానంటే, యాజ్ ఎ ఫ్రెండ్ గా ఎప్పుడన్నా ఎక్స్ప్రెస్ చేసాడా మెంటల్ గా తను ఎంత ఈ కథని? అసలు జీరో. నాకు అప్పుడప్పుడు నేను చెప్తాను కదా, ఇంతకన్నా అద్భుతంగా నటన ప్రతిభ ఉన్న వాళ్ళు ఉంటారేమో, కానీ ఇంతలా కష్టపడే వాళ్ళైతే ఉంటారండి.